అమెరికా ఇరాన్ల యుద్ధం మరింత వేడెక్కింది. ఇరాన్ మిలిటరీ కమాండర్ సెంటర్పై అమెరికా దాడి చేసింది. ఇరాన్ డ్రోన్ లాంచ్ సైట్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టంపై అటాక్ చేసింది. మరోవైపు యుఎస్ స్థానిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తుంది. కువైట్లోని యుఎస్ స్థావరంపై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. యుఎస్ రాడార్ సిస్టమ్ అమెరికన్లు టార్గెట్గా ఇరాన్ విరుచుకుపడుతోంది. ఇరాన్ యుఎస్ మధ్య యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. క్షిపణి డ్రోన్ దాడులతో గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వాషింగ్టన్ వరుసగా 10వ రాత్రి కూడా దాడులు కొనసాగించగా బహ్రెయిన్లోని అమెరికా వైమానిక రక్షణ వ్యవస్థపై దాడి చేసినట్లు ఇరాన్ వెల్లడించింది. మరోవైపు హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై కూడా దాడులు జరిగాయి. తాము పూర్తిస్థాయి యుద్ధంలో ఉన్నామని టెహ్రాన్ హెచ్చరించగా ఇరాన్ దాడుల్లో 2 అమెరికా సైనికులు మరణించినట్లు పెంటగాన్ ధృవీకరించింది. ఇరాన్ లక్ష్యంగా అమెరికా మరోసారి దాడులకు తెగబడగా ఇరాన్, బహ్రెయిన్, కువైట్లపై ప్రతిదాడులకు దిగింది. ఇరాన్ వాయువ్య ప్రాంతంలో భూగర్భ క్షిపణి కేంద్రంగా భావిస్తున్న తబ్రీజ్ నగరం లక్ష్యంగా అమెరికా దాడులకు దిగగా 1 మరణించినట్లు ఇరాన్ ప్రకటించింది. ప్రతీకారంగా ఇరాన్, బహ్రెయిన్తో పాటు అమెరికా నావికా దళపు 5th ఫ్లీట్ ఉన్న కువైట్పై క్షిపణులతో విరుచుకుపడింది. ఇరు దేశాల్లో క్షిపణి దాడులకు సంబంధించిన హెచ్చరికలు జారీ అయ్యాయి. మరోపక్క దూసుకొస్తున్న క్షిపణులను అడ్డుకుంటున్న కువైట్ ప్రకటించింది. అమెరికా, ఇరాన్ మధ్య పరస్పర దాడులు, హర్ముజ్లో నౌకల రాకపోకలకు అంతరాయాలతో పశ్చిమాసియాలో ఇప్పటికే పరిస్థితులు దిగజారాయి. ఈ క్రమంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశం అమెరికాతో పూర్తిస్థాయి యుద్ధం చేస్తుందని ప్రకటించారు. ఇరాన్ వ్యాప్తంగా అమెరికా దాడుల్ని విస్తరించిందని, ఆ పరిణామాలను దేశ ప్రజలు అంగీకరించాలని కోరారు. హర్ముజ్లో కార్గో నౌకలను ఇరాన్ టార్గెట్ చేయడంతో మొదలైన అమెరికా దాడులు 10 రోజులుగా కొనసాగుతున్నాయి. ఇరాన్ డ్రోన్, క్షిపణి నిల్వలు, తీర ప్రాంతంలోని నిఘా వ్యవస్థలు, నౌకాదళ సామర్థ్యాలను ధ్వంసం చేస్తోంది. మరోవైపు యుఎస్ స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేస్తుండటంతో గల్ఫ్ దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. కువైట్లోని అరిఫ్జాన్ స్థావరంపై తాము ప్రయోగించిన క్షిపణులు హిమార్స్ రాకెట్ వ్యవస్థను ధ్వంసం చేశాయని ఇరాన్ ప్రకటించింది. ఇరు దేశాల మధ్య యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటిస్తూ గత నెలలో ఒక ఒప్పందం కుదిరినా ఆ తర్వాత దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూ ఉండటంతో ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిలో కార్యకలాపాలు మళ్లీ స్తంభించిపోయాయి. ఇరుపక్షాలు మౌలిక సదుపాయాల లక్ష్యంగా దాడులు చేసుకుంటుండటంతో చమురు ధరలు మళ్లీ పైకి ఎగబాకాయి. బ్రెంట్ ముడి చమురు ధర, బ్యారెల్ ధర $90 కంటే ఎక్కువ పలికి ప్రపంచ మార్కెట్లను కుదిపేసింది. ఇరాన్పై జరిగిన దాడులు బాగా జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ డ్రోన్ దాడిలో వీర సైనికుల మరణానికి ప్రతీకారం తీర్చుకున్నామని ఆయన ప్రకటించారు.